నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 107. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, కాసేపు పడుకుంటే హెడేక్ పూర్తిగా తగ్గిపోతుంది అంటూ ఇషుని బిగి కౌగిలిలో బంధించాడు అదవ్. చిరునవ్వుతూ చూసిన ఇషు అతని పెదాలపై ముద్దు పెట్టి గట్టిగా వాటేసుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. తన తలపై ముద్దిచ్చి హాయిగా పడుకున్న అదవ్కి దాదాపు 2:30 గంటల తర్వాత ప్రేమ్ కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో మేల్కు వచ్చింది. ఉలిక్కిపడి లేచి టక్కున ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని కాల్ సౌండ్కి కదులుతున్న ఇషుని మరో చేత్తో జోకొడుతున్నాడు. చెప్పరా అన్నాడు మెల్లిగా. ఏంట్రా పడుకున్నావా? అవునరా. నువ్వేం చేస్తున్నావు? నేను పడుకొని ఇప్పుడే లేచాను. ఆర్కే డిజైన్స్ గురించి అప్డేట్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? 1 వీక్లో రెడీ అవుతాయని చెప్పు. అలాగే మన టీం అందరికీ టుమారో మీటింగ్ ఇన్వైట్ సెండ్ చెయ్యి 10కి. ఓకేరా, బాయ్. ఆగాగు, పూజకి నీకు మధ్య ఏం నడుస్తుంది? ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్ అడిగాడు అదవ్. నథింగ్ రా, నిన్ననే కదా వచ్చింది, కాస్త టైం పడుతుంది అన్నాడు నిట్టూరుస్తూ. కాస్త అయితే ఓకే, మరీ ఎక్కువ లేట్ చేయకు. కుంభకర్ణుడిలాగా ఎప్పుడు మొద్దులా నిద్రపోకుండా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసి తన మనసుకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించు. అలాగే లేరా, సరే బాయ్. అదవ్ ఫోన్ పెట్టేసి ఇషు వైపు తిరిగేసరికి కళ్ళు తెరిచి తననే చూస్తుంది. లేచావా? సారీ డిస్టర్బ్ చేశాను కదా అన్నాడు ఇషుని దగ్గరికి తీసుకుంటూ. ఎంతసేపని పడుకుంటానో, ఈవినింగ్ అయింది, ఎలాగో లేవలసిందే కదా. ఏమంటున్నాడు ప్రేమ్? ఎంతవరకు వచ్చింది వాళ్ళ సంగతి అడిగింది అతని క్రాఫ్ సెట్ చేస్తూ. అక్కడే ఉంది, ముందు కదలాలి అంటే టైం పడుతుంది. అసలే చాలా స్లో వాడు. అందరూ నీలాగా ఫాస్ట్గా ఉండరు కదా సాగదీస్తూ అన్న ఇషు మాటలకు చిన్నగా నవ్వి, అంటే అప్పుడలా అయిపోయింది, అలా ఫాస్ట్గా ఉండబట్టే కదా నువ్విప్పుడు నా పక్కన ఉన్నావు అన్నాడు దగ్గరికి లాక్కుంటూ. అదే నిజమేలే, ఎన్నెన్ని వేషాలు వేసావప్పుడు, పెద్ద దొంగవి, నా మనసును దోచేసిన దొంగవి ముద్దుగా అంటూ అతని ముక్కు పట్టి లాగింది. బాధించిన పాస్ట్ను హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుని అప్పటి మోసాన్ని కాకుండా ఇప్పుడు ప్రేమను మాత్రమే మనసులో పెట్టుకుని ఆనాటి జ్ఞాపకాలను కోపంతో కాకుండా సంతోషంతో ప్రేమతో సంభాషిస్తున్న ఇషుని ఆర్తిగా చూస్తుండిపోయాడు అదవ్. ఏంటలా చూస్తున్నావు? మెల్లిగా అడిగింది ఇషు. నేను ఒక విషయం అడగనా? అడుగు. నీకు నాలో ఎక్కువగా నచ్చిందేంటి? జస్ట్ ఐఎమ్ క్యూరియస్ అని అడిగాడు ఆమె చెంపను సుతారంగా తడుముతూ. ఇషు సన్నని నవ్వుతూ అలాగే చూస్తుంటే, చెప్పు కదా అని అడిగాడు మళ్ళీ ఆమె నడుం చుట్టూ ఉన్న చేతిని బిగించి మరింతగా హత్తుకుంటూ. ఫస్ట్ అట్రాక్ట్ అయింది మాత్రం నీ చూపులకు, స్మైల్కి. బాబోయ్, ఇలా చూసేవాడివి, డైరెక్ట్గా హార్ట్కి గుచ్చుకునేవి, ఏదో మత్తుగా గమ్మత్తుగా. అసలు సూటిగా చూడాలి అంటేనే హార్ట్ బీట్ రీజ్ అయ్యేది. నిజమా అని అడిగాడు ఆశ్చర్యంగా. నిజమే, మాయగడివి నువ్వు అంది ముద్దుగా. ఇంకా ఇంకా ఏమిష్టం అడిగాడు కుతూహలంగా. ఆమె తన గురించి చెప్తుంటే పొగుడుతుంటే భలే ముచ్చటిగా అనిపిస్తుంది అతనికి. ఇంకా ఈ నవ్వు చూస్తున్న కొద్దీ చూడాలి అనిపిస్తుంది, అంత ముద్దుగా ఉంటావు నవ్వితే అంటూ అతని పెదవులపై తీయని ముద్దిచ్చింది. నవ్వుతూ చూశాడు అదవ్. ఇంకా నీ మాటలు, ముఖ్యంగా డీప్ ఇంటెన్స్ వాయిస్తో మాట్లాడే నీ మాటలకు, అదే నీ ఫ్లర్టింగ్కి ఆటోమేటిక్గా సిగ్గు ముంచుకొచ్చేది. అఫ్కోర్స్ ఇప్పటికీ అంతే అనుకో అంది బ్లష్ అవుతూ. ఇంకా ముఖ్యంగా నీ కేరింగ్, అప్పుడు నటనైనా చాలా బాగా చూసుకున్నావు. నీ లుక్స్కి అట్రాక్ట్ అయితే నువ్వు చూపించే కేరింగ్కి, ప్రేమ కాని నీ ప్రేమకి, నీ లవ్లో డీప్గా పడిపోయాను. అది ప్రేమనే, నేనే లేట్గా రియలైజ్ అయ్యాను అన్నాడు మూతి ముడుచుకొని. సరే బాబా, నేను క్యాజువల్గా అన్నాను అని అతని బుగ్గలు లాగి. ఇప్పుడు మళ్ళీ పడిపోయింది మాత్రం నీ మంచి మనసుకి, ఈ పిచ్చి ప్రేమకి. నా సంతోషం కోసం ఏమైనా చేస్తావు, ఎవరికైనా ఎదురెళ్తావు. నా గురించి నాకన్నా ఎక్కువగా నువ్వే ఆలోచిస్తావు. అమ్మ, నాన్న, ఫ్రెండ్, హస్బెండ్ అన్నీ నువ్వే నన్ను చూసుకుంటున్నావు. కోల్పోయిన నా సంతోషాలన్నీ నా లైఫ్లోకి మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు, ముఖ్యంగా అమ్మను. ఇంకా ఏమని చెప్పాలి? ఇన్ అండ్ అవుట్ యు ఆర్ అమేజింగ్ అంటూ అతని టీషర్ట్ బటన్ తీసి అతని హృదయం మీద ముద్దిచ్చింది. హ్యాపీగా ఫీల్ అవుతూ కళ్ళు మూసి తెరిచిన అదవ్. నేను ఇలా అమేజింగ్గా మారాను అంటే దానికి కారణం స్వచ్ఛమైన నీ ప్రేమే.
అని నుదుటిన చుమ్మించి ప్రేమగా చూస్తున్న తన కళ్ళలోకి చూస్తూ చిరునవ్వు చిందిస్తున్న ఆమె పెదవులు అందుకున్నాడు. అతని గాఢ చుమ్మనానికి కరిగిపోతూ అతని గట్టిగా హత్తుకుంది ఇషు. టీషర్ట్ లోపలి ఆమె నడుముని అతని చేతులు గాఢంగా తడుముతుంటే ఆమె అధరాలలోని మధువుని ఇష్టంగా ఆస్వాదిస్తున్నాయి అతని అధరాలు. నిమిషాల తరువాత ఆమె లేత గులాబీ పెదవులను ఎర్రగా చేసి వదిలి ఆమె కళ్ళలోకి చూశాడు. ఎగశ్వాస తీసుకుంటూ మోసుకున్న కనురెప్పలు మెల్లిగా తెరిచి చూసి అతని చూపుల దాటికి తాళలేక కళ్ళు వాల్చేసింది. అదవ్ నవ్వుతూ ఆమె చెంప మీద ముద్దిచ్చి హృదయానికి హత్తుకుని చుట్టూ చేతులు బిగించాడు. అతని హృదయ సవ్వడి వింటూ అలాగే ఉండిపోయింది ఇషు. హెడేక్ తగ్గిందా అడిగాడు ఆమె తలపై చేయి వేసి నిమురుతూ. తగ్గిపోయింది, చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు, థ్యాంక్ యూ. తలెత్తి అతని నుదుటిన ముద్దిచ్చి ఫ్రెషప్ అవ్వు, కాఫీ తీసుకొస్తాను అని ఇషు లేచి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు అదవ్. ఫోన్ మాట్లాడుతూ కిందకి చూసింది పూజ. ప్రేమ్ గార్డెన్లో చెట్లకు పైప్తో వాటర్ పడుతున్నాడు. ఈ చెట్లు మొక్కలు గార్డెన్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నీ వల్లే అన్నమాట మనసులో అనుకుంటూ అతన్ని చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న పూజ ప్రేమ్ ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి తలెత్తి పైకి చూసేసరికి టక్కున వెనక్కి జరిగింది. ఇంకా తినలేదమ్మా, తింటాను, బాయ్. ఫోన్ పెట్టేసిన పూజ పరుగులాంటి నడకతో కిందకొచ్చింది. చూస్తే ప్రేమ్ ఎక్కడా కనిపించలేదు. లోపలికి వెళ్ళినట్టున్నాడు అని వెనక్కి తిరిగేసరికి పక్కన మామిడి చెట్టు ఊగుతూ ఉంది. దానివైపు చూసిన పూజ ఏముంది చెట్టుపైన అని తీక్షణంగా చూస్తూ 4 అడుగులు ముందుకు వేసి పైకి చూస్తుండగా ఒక్కసారిగా తన మీదున్న కొమ్మ మీద ఏదో దూకినట్టుగా కదిలేసరికి జడుసుకుని అమ్మా అని అరుస్తూ లోపలికి పరుగు తీసింది. ప్రియం ఎక్కడున్నావు, కోతుందక్కడ అని ఇంట్లోకి పరిగెత్తిందల్లా. గట్టిగా వినిపించిన ప్రేమ్ నవ్వుకి రివ్వున వెనక్కి తిరిగి బయటికి తొంగి చూసింది. చెట్టు మీద నుండి దూకి తనని చూస్తూ పగలబడి నవ్వుతున్నాడు ప్రేమ్. చిరు కోపంగా చూసింది పూజ. పూజ ఎంతలా భయపడ్డా, ఆ కోతిని నేనే, రిలాక్స్ అన్నాడు నవ్వుతూ. నిజంగా కోతి అనుకుని ఎంత భయపడ్డాను తెలుసా నిన్ను అంటూ పూజ అతని దగ్గరికి పరిగెత్తేసరికి నవ్వుతూ గార్డెన్లో పరిగెడుతున్నాడు ప్రేమ్. నిజంగానే పెద్ద కోతివి నువ్వు అని అటు ఇటు తిప్పిస్తున్నా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ తన వల్ల కాక అమ్మా అని చిన్నగా అరుస్తూ పడిపోయినట్టు నాటకం చేస్తూ పచ్చికలో కూలబడి కాలు పట్టుకుంది పూజ. నిజంగానే పడిపోయిందేమో అనుకుని వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తి తన ముందు మోకాళ్ళపై కూర్చున్న ప్రేమ్ పూజ ఏమైంది అంటూ ఆమె కాలు పట్టుకున్నాడు. కాలు వెనక్కి లాక్కుని దొరికావు దొంగ, నన్నే భయపెడతావా అంటూ అతని భుజాలపై కొడుతూ ఉంది. ఆమెకు దెబ్బ తగలనందుకు కాస్త రిలాక్స్ అయిన ప్రేమ్ క్యూట్గా కొడుతున్న పూజను నవ్వుతూ చూస్తూ ఏ పూజ ఆపు అని చేతులు అడ్డుపెట్టి ఆపడానికి ప్రయత్నిస్తూ ఎంతకీ తను ఆపకపోయేసరికి తన 2 చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కసారిగా తుల్లిపడి అలాగే బిగుసుకుపోయిన పూజ తనని చూస్తున్న ప్రేమ్ని చూసి బ్లష్ అవుతూ అతని చేతులు విడిపించుకుని టక్కున లేచి నిలబడి పక్కకు చూస్తుంది. తన మొహంలో మారిన భావాలకు ప్రేమ్ పెదవులపై చిరుదరహాసం. లేచి నిలబడి తన వైపే చూస్తున్నాడు. అతని వైపు చూడను కూడా చూడట్లేదు తను. ఒకదానినొకటి నలిపేస్తున్న ఆమె చేతులు చిరు సిగ్గుతూ నవ్వనట్టున్న వీచుకున్న ఆమె లేత గులాబీ పెదవులు, చిరు సిగ్గుతో ఎరిపెక్కిన చెక్కిళ్ళు ఆమె మదిలో పులకింతను తెలుపకనే తెలుపుతుంటే ప్రేమ్ మది పరవశంతో ఊయలోగుతుంది. హార్ట్పై చేయి వేసుకుని డీప్ బ్రీత్ తీసుకుని సారీ అన్నాడు మెల్లిగా. ఇట్స్ ఓకే అంది చిరునవ్వుతో అతని వైపు చూస్తూ. ఈ చెట్టు మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటాయి తెలుసా అంటూ అతని పాకెట్లో నుండి ఇందాక కోసిన మామిడికాయ తీసుకుని ఒక బైట్ కొరుక్కుని తింటూ ఉన్నాడు. అలాగా అంటూ అతని చేతిలో మ్యాంగో తీసుకొని అనుకోకుండా అతను బైట్ చేసిన చోటే తను బైట్ చేసి పూజ తింటూ ఉంటే ఊహించని ఆ చర్యకు అవాక్కైపోయి చూసిన ప్రేమ్ పెదవులపై అందమైన చిరునవ్వు చేరితే తనేం చేసిందో రియలైజ్ అయిన పూజ మోములో తడబాటు, బుగ్గల్లో చిరు సిగ్గు చేరాయి. బాగుంది. తడబాటును దాచుకుని మెల్లిగా అంటూ అతని చేతికి ఇవ్వగా ఆమె వైపు సూటిగా చూస్తూ తన చెయ్యిని సుతారంగా తాకుతున్నట్టుగా మ్యాంగో అందుకున్న ప్రేమ్ ఆమె ఎంగిలి చేసిన చోటే కొరుక్కుని తింటుంటే బ్లష్ అవుతూ అతని నుండి చూపు తిప్పుకుంది పూజ. చిన్నగా నవ్వుకున్న ప్రేమ్ తన పాకెట్లో నుండి మరో మ్యాంగో తీసి ఆమె ముందు పెట్టగా అది చూసి కళ్ళు విప్పాచి చూసింది అతని వైపు. ఆమె మోములో ఎక్స్ప్రెషన్స్కి నాటిగా నవ్వుకున్నాడు ప్రేమ్.
సిగ్గు ముంచుకొచ్చేసి అతని వైపు ఇంకొక క్షణం కూడా చూడలేక చూపు తిప్పుకొని అతని చేతిలో మ్యాంగో తీసుకొని చిన్నగా తలకొట్టుకుని తింటుంది. అతని చూపులు చేష్టలు తన మదిని గిలిగింతలు పెడుతుంటే తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. పెదవులు మాట్లాడుకోకపోయినా ఆ పెదవి దాటని మాటలెన్నో వారి ఇరువురి కళ్ళు ఊసలాడుతూ ఉన్నాయి. హాయిన ఆ చిరుగాలిలో ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూ ఒకరి మనసును మరొకరు ఫీల్ అవుతూ మౌనంగా ఉండిపోయారు. మ్యాంగో తినడం అయ్యాక ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని చీలుస్తూ డిన్నర్ చేద్దామా అని అడిగాడు ప్రేమ్. చిన్నగా తలాడించి అతనితో పాటు లోపల కదిలింది పూజ. 2 ప్లేట్స్ తీసుకుని అతను అన్నం వడ్డిస్తుంటే తను కర్రీ వడ్డించింది పూజ. అతను ప్రేమ రంగరించి ఇష్టంగా వండిన గోంగూర చికెన్ను ఇష్టంగా లాగించేస్తున్న పూజను దొంగ చూపులు చూస్తూ ప్రేమ్ తింటుంటే అతని చూపులకు సూటిగా చూడలేక తీయని వేదన అనుభవిస్తూ మెల్లిగా తింటుంది పూజ. డిన్నర్ ఫినిష్ చేశాక ఖాళీ అయిన 2 ప్లేట్స్ తీసుకుని పూజ వాష్ చేయడానికి వెళ్ళగా నవ్వుతూ చూస్తూ ఆమె వెనకాల వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రేమ్ తను వాష్ చేసిన డిషెస్ను ర్యాక్లో సర్దేశాడు. ఫుల్గా తినేశాను, కర్రీ చాలా బాగుంది. పూజ మాటలకు చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఇక నేను వెళ్తాను, గుడ్ నైట్ అని పూజ బయటకు కదలగా ఆగు వస్తున్నా ఆమెతో పాటు పైకి నడిచాడు ప్రేమ్. మార్నింగ్ లేవగానే కాల్ చేయి, నిన్న ఆఫీస్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను. ప్రేమ్ మాటలకు అలాగే అని సన్నని నవ్వుతూ తలాడించింది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని చిరు దరహాసంతో చెప్పి ప్రేమ్ కిందకి వెళ్ళగా డోర్ పెట్టేసి హాయిన మనసుతో చేతులు 2 హృదయంపై ఆనించుకుని తనలో తానే నవ్వుకుంటూ గిరగిరా తిరుగుతూ వెళ్ళి బెడ్పై పడిపోయింది పూజ. ఇద్దరూ ఒకరి తలపులలో మరొకరు విహరిస్తూ ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న సామ్రాట్ ఆగకుండా మోగుతున్న ఫోన్కి మెలకు వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. చూస్తే అనిక మెంటల్ది, మంచి నిద్ర డిస్టర్బ్ చేసింది అని తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. పడుకున్నావా మెల్లిగా వినిపించింది ఆమె స్వరం. పడుకున్నవాని లేపి పడుకున్నావా అని అడుగుతున్నావు, ఇది అడగడానికి చేశావా? కాదు, నిద్ర పట్టట్లేదు, నీతో కాసేపు మాట్లాడదామని. నేను పడుకుంటున్నాను, బాయ్. సామ్రాట్ ఆగాగు, ఎలాగో లేచావు కదా, కాసేపు మాట్లాడచ్చు కదా. ఇలా తగులుకున్నావేంటి నన్ను? నువ్వు నన్ను తగులుకునే వరకు నేను తగులుకుంటూనే ఉంటాను. ఫోన్ను తలకేసి కొట్టుకున్నాడు సామ్రాట్. కనులు మూసినా కనులు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు తెలుసా? డౌటే లేదు, నీకు నిజంగా పిచ్చి పట్టింది. మెంటల్ హాస్పిటల్లో పడేయాల్సింది. నిన్న నిద్రపోనివ్వలేదు, ఈ రోజున ప్రశాంతంగా పడుకునివ్వు నన్ను. మళ్ళీ కాల్ చేశావంటే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి నీ వేషాలన్నీ మీ మమ్మీ డాడీకి చెప్పి నిన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించేస్తా, బాయ్. చిన్నగా వార్నింగ్ ఇచ్చి అనిక పిలుస్తున్నా వినకుండా కాల్ కట్ చేశాడు. మొహం ముడుచుకుని గురుగా చూసింది అనిక. మళ్ళీ చేస్తే నిజంగా వచ్చినా వచ్చేస్తాడు, వద్దులే అని ఉసూరుమంటూ ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది అనిక. దీనికి నేనంటే ఇంత పిచ్చేంటో చిన్నగా నిట్టూరుస్తూ వాటర్ కోసం డోర్ తీసుకుని బయటకొచ్చాడు సామ్రాట్. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని క్యాప్ ఓపెన్ చేస్తూ ఉండగా విహాన్ హడావిడిగా డోర్ తీసుకుని బయటికి వెళ్తూ కనిపించాడు. ఈ టైంలో అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఫాస్ట్గా వాటర్ తాగేసి మెల్లిగా డోర్ తీసుకుని సామ్రాట్ బయటకు వచ్చేసరికి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాడు విహాన్. వెంటనే కార్ తీసి అతన్ని ఫాలో అవుతున్నాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? విహాన్ ఎక్కడికి వెళ్తున్నాడు? సామ్రాట్ అక్కడికి చేరుకోగలడా? ఇద్దరి బావమరుదుల మధ్య ఏం జరగబోతుంది? సామ్రాట్లో మార్పు వచ్చి అనికకు దగ్గర అవనున్నాడా? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకుని సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.